హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. ఈ రోజు వచ్చిన 5 స్టూడెంట్స్ లో సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఆడేదోరో కనుక్కుందాం. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ రోహన్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ రోహన్, చాలా సీరియస్గా ఉన్నావేంటి? ఇదే ఫస్ట్ టైం నాకు. నేను కొంచెం నర్వస్ ఉన్నా, అందుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. క్రికెట్లో బ్యాటింగా, బౌలింగా, వికెట్ కీపింగా? బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్. ఛాంపియన్ ప్రోగ్రామ్ చూసావు ఎప్పుడన్నా? చాలాసార్లు చూసాను. ఏ రౌండ్లో ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసుకోవచ్చావు అన్ని గమనించావా? 5 పటాకా. క్వశ్చన్స్ అన్ని చూసుకున్నావు ఒకసారి? ఎస్ సార్. ప్రిపరేషన్ ఏమైనా చేసావా? కొంచెం చేశాను. కొంచెం చేసావు. పెద్దగా ఏమవుదామని? ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు? మై ఫాదర్ డ్రీమ్. వండర్ఫుల్. రోహన్ ఇంట్లో అల్లరి బాగా చేస్తాడండి? బాగా చేస్తాడండి. మరి ఇక్కడేంటి ఇంత కామ్గా నర్వస్గా ఉన్నాడు? తనకి ఇది ఫస్ట్ టైం అనమాట. ఓకే, నర్వస్ గా ఫీల్ అవుతుండు బాగా. ఒకసారి ఇట్రా, మళ్ళీ అటు వెళ్ళు. సెకండ్ టైం అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంక మన నర్వస్ అవ్వకూడదు. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. ఈ ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ అనన్య ఫ్రమ్ ఒంగోల్. హాయ్ అనన్య. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ పేరుకి అర్థం ఏంటి? అనుకూలమైన కన్య అని ఫాదర్ చెప్పారు సార్. వండర్ఫుల్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ చెస్. బుక్స్ అంటే ఎలాంటి బుక్స్ చదువుతావు? బయోగ్రఫీస్. బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ అని చదువుతావా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్ అండ్ సైన్స్. ఏమవుదాం అని పెద్దయ్యాక? ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు? ఐ కెన్ సర్వ్ మెనీ పీపుల్. ఛాంపియన్లో నీ ఫేవరెట్ రౌండ్ ఏంటి? లిటరేచర్. ఎందుకు? పాయింట్స్ ఎక్కువ వస్తాయినా? నాట్ లైక్ దట్ సార్, వీ కెన్ ఇంప్రూవ్ అవర్. వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ క్విజ్ ప్రోగ్రామ్కి మీ మదర్ ఏమైనా హెల్ప్ చేశారా? ఎస్ సార్. ఏం చేశారండి, మీరేం చేశారు? 6:30కి వస్తుంది సార్ స్కూల్కి వెళ్ళి. తనకి ప్రోగ్రామ్ గురించి అంతగా ఐడెంటిఫై లేదు. 1 వీక్ నుంచి డైలీ 6 కల్లా తీసుకొచ్చి ప్రోగ్రామ్ చూపించి జాగ్రత్తగా చేయాలమ్మా జాగ్రత్తగా. మీరు చూస్తుంటారా ఛాంపియన్? చూస్తూ ఉంటాను సార్. నాకు చాలా ఇష్టం ఈ ప్రోగ్రామ్ అంటే. వండర్ఫుల్. సో మరి మీరు ఏ రౌండ్లో స్కోర్ చేయొచ్చు అవన్నీ ఒకసారి చెప్పారా అమ్మాయికి? చెప్పాను సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థర్డ్ పార్టిసిపెంట్ శశిధర్ ఫ్రమ్ వైజాగ్. హాయ్ శశిధర్. హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్. ఏ స్కూల్ వైజాగ్లో? డిఏవి. మీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ చెస్, క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. ప్లేయింగ్ చెస్. ఎవరితో ఆడుతుంటావు చెస్? అప్పుడప్పుడు ఫాదర్తో ఆడుతూ ఉంటాను, లేకపోతే టోర్నమెంట్స్కి వెళ్తాను. టోర్నమెంట్స్ ఆడతావా? సో యూఆర్ లైక్ ఏ ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్. నో సార్. ఫాదర్తో గెలిస్తే ఓడిపోతావా? ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ డే సార్. ఛాంపియన్ చూస్తుంటావు ఎప్పుడైనా? ఎస్ సార్. సో ఛాంపియన్లో ఎక్కడ స్కోర్ చేయొచ్చు అవన్నీ తెలుసా? రాజారాన్ సార్. నీ ఫేవరెట్ ఏరియాస్ అన్ని ఒకసారి బ్రషప్ చేసుకున్నావా? ఎస్ సార్. మీరేమైనా హెల్ప్ చేశారండి ఛాంపియన్ ప్రోగ్రామ్ కోసం? అండి కొంచెం హెల్ప్ చేశాను సార్. ఏం చేశారు? మెథాలజీ కొంచెం తనకి మైథాలజీ చెప్పారు. మెథాలజీ కొంచెం చెప్పాను సార్. రామాయణం, భారతం అని చెప్పారా? కొంచెం నాకు తోచినంత వరకు చెప్పాను సార్. శశిధర్ ఇంట్లో ఎలా ఉంటాడు? కొంచెం అల్లరి చేస్తాడు సార్. కొంచెం అల్లరి చేస్తాడు. కొంచెం. ఎందుకు కొంచెం, ఎందుకు ఎక్కువ చేయాలి కదా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫోర్త్ పార్టిసిపెంట్ పావని ఫ్రమ్ గుంటూరు. హాయ్ పావని. Hello, sir. ఏ స్కూల్ గుంటూరులో? Little Flower English Medium School. నీ హాబీస్? Playing, watching TV, reading books, ప్లేయింగ్ అంటే? indoor, outdoor, computer games, everything. కంప్యూటర్ గేమ్స్లో ఏం ఆడతావు? Farm Frenzy, Virtual Villagers, ఇండోర్ గేమ్స్ ఏం ఆడతావు? chess, carom, tic-tac-toe. అమ్మాయికి స్కూల్లో మార్కులు బాగా వస్తాయండి? ఛాంపియన్ చూస్తుంటారా? చూస్తుంటాను. సో ఛాంపియన్లో ఏ రౌండ్లో పాయింట్స్ బాగా స్కోర్ చేయొచ్చు అన్ని చూసారా ఒకసారి? Literature. సో మరి లిటరేచర్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? Preparation అంటే every special గా depending upon my vocabulary. I wish you all the best. Thank you.
ఈ ఎపిసోడ్లో 5th పార్టిసిపెంట్ సాయి ధ్రువ ఫ్రమ్ నెల్లూరు. హాయ్ సాయి ధ్రువ. హాయ్ సార్. నేను ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్? సాయి అని పిలుస్తారు, ధ్రువ అని పిలుస్తారు? ధ్రువ అని పిలుస్తారు. ధ్రువ అని పిలుస్తారు. ధ్రువ అని పేరు పెట్టడానికి కారణం ఏంటండి? వాళ్ళ ఫాదర్ కి ఇష్టం అండి. ధ్రువ అంటే ఇష్టమా? ధ్రువుడు ధ్రువుడు అంటే ఇష్టం. అందుకోసం సాయిబాబా అంటే మీకు ఇష్టం, అవునా? ఓకే. మీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ చెస్, ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ ఎక్సెట్రా. ఎట్సెట్రా అంటే ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఏంటి? రీడింగ్ బుక్స్. ఎటువంటి బుక్స్ చదువుతావు? బయోగ్రఫీస్. అనన్య కూడా బయోగ్రఫీస్ బాగా చదువుతావు. పెద్దగా ఏమవుతావని? ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు? దట్ ఈస్ మై ఫాదర్స్ డ్రీమ్. ఇందాక నువ్వేం చెప్పావు అనన్య? I can serve many people, sir. ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పావు కదా? Yes, sir. అండ్ దట్ వాజ్ ఆల్సో యువర్ ఫాదర్స్ డ్రీమ్. Yes, sir. వెరీ గుడ్. ఛాంపియన్ చూస్తుంటావు ఎప్పుడన్నా? చూస్తాను సార్. మీరు కూడా చూస్తారండి ఛాంపియన్? చూస్తాను. సో ఛాంపియన్లో ఏ రౌండ్లో స్కోర్ చేయొచ్చు? లిటరేచర్. సో దాని వైపు ఏమైనా స్పెషల్ కృషి ఏమైనా చేశారా? తీసుకున్నాను. ఎట్లా? అంతకుముందు స్పెల్ బీ ప్రోగ్రామ్ లో కూడా వాడు పార్టిసిపేట్ చేశాడు సార్. ఓకే. సో విన్ అయ్యాడు దానిలో. స్పెల్ బీ విన్ అయ్యావు. సో లిటరేచర్ కూడా మంచి ఛాన్స్ ఉంది, అవునా? ఐ విష్ యూ ఆల్ ది లక్. ఆల్ ది బెస్ట్ నాన్న. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. సో 5 పటాకా అంటే 5 క్వశ్చన్లు, ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. ఓకే. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఈ రౌండ్లో మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీ మదర్ హెల్ప్ అడగచ్చు. ఓకే. మీకు ఆన్సర్ తెలియకపోతే ఆవిడని అడిగితే ఆవిడ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కూడా మీకు 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే. కాకపోతే మదర్ ఆన్సర్ రాంగ్ అని మీకు అనిపిస్తే మీరు యాక్సెప్ట్ చేయక్కర్లేదు. ఐ స్టార్ట్ విత్ రోహన్. ఈ క్వశ్చన్: ఉగాదికి ముందు రోజు వచ్చే తిథి ఏది? సార్ లైఫ్ లైన్. ఉగాదికి ముందు రోజు వచ్చే తిథి ఏది? నాకు కూడా ఐడియా లేదు. ఓకే. చాలా ఈజీ, కొంచెం ఆలోచిస్తే దొరికేస్తుంది. ఉగాదికి ముందు రోజు వచ్చే తిథి ఏది? రావట్లేదండి. గుర్తు రావట్లేదు. క్వశ్చన్ క్లోజ్డ్. క్లోజ్డ్. ఎస్ సార్. ఉగాది ఎందుకు జరుపుకుంటాం? డోంట్ నో. ఉగాది అంటే తెలుగు న్యూ ఇయర్ కదా? ఎస్ సార్. న్యూ ఇయర్ అంటే డే 1 కదా? మరి దాని ముందు రోజు వచ్చే డే ఏం అవ్వాలి? లాస్ట్ డే తిథి ఏమవుతుంది? 31st. అమావాస్య. ఓకే. లాస్ట్ క్వశ్చన్, నో పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు అనన్య. మిత్రుడు అనే పేరు ఉన్న గ్రహం ఏది? I'll take my mother's help, sir. మిత్రుడు అనే పేరున్న గ్రహం ఏది? సూర్యుడు. నీ ఆన్సర్ ఏంటి? My mother's answer only. I will accept her answer. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? చెప్పాలి. Sun. సన్. పక్కా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. తెలుగు సంవత్సరంలో ఒక్కసారి 13 నెలలు వస్తాయి. ఓకే. ఆ అదనపు నెలను ఏ పేరుతో పిలుస్తారు? అధిక మాసం. పక్కా? పక్క. మదర్స్ హెల్ప్ నో సార్. వద్దా? షూర్? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. మహాకవి శ్రీశ్రీ పూర్తి పేరేంటి? మదర్స్ హెల్ప్, sir. మదర్స్ హెల్ప్. మదర్కి తెలుసు. ఆవిడ మైక్ తీసుకునే ఉత్సాహంతోనే నాకు అర్థమైపోయింది, ఆన్సర్ తెలుసు. శ్రీరంగం శ్రీనివాసరావు. అలా అన్నారు ఆవిడ. ఏమంటావు? Accept, sir. ఏంటి యాక్సెప్ట్ అంటే కుదరదు, నువ్వు చెప్పాలి నీ నోట్ తోటి. శ్రీరంగము శ్రీనివాసరావు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సాయి ధ్రువ్, నీ క్వశ్చన్: శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి ఎవరు? ఐ వాంట్ టు టేక్ మై మదర్స్. మదర్స్ హెల్ప్. ఓకే. వకుళాదేవి. వాట్స్ ద ఆన్సర్? వకులాదేవి. షూర్? వకుళాదేవి లాక్? పక్కా? ఇంకా తాళం వేసే తీయడం కుదరదు. పాస్ సార్. విల్ గో విత్ యువర్ మదర్ ఆర్ విల్ పాస్? ఐ విల్ గో విత్ మై మదర్. పక్కా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అనన్య ఫ్రమ్ ఒంగోల్ 10 పాయింట్స్, శశిధర్ ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్, పావని ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్, సాయి ధ్రువ ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, రోహన్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్.
సో ఒక వీడియో క్లిప్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ చూపిస్తాను, లేకపోతే ఆడియో క్లిప్ వినిపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న. సో క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకున్నాకే బజర్ ప్రెస్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. ఓకే, సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచాక అప్పుడు ఆన్సర్ చెప్పండి. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇది బజర్ రౌండ్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. రెడీ? ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని ఇద్దరు ప్రముఖులు అందుకున్న అత్యున్నత పురస్కారం ఏది? సాయి ధ్రువ్ బజర్ ఫస్ట్ ప్రెస్ చేశారు. భారత్ రత్న. పక్కా? పక్కా సార్. నీ ఆన్సర్ ఏంటి? భారత్ రత్న. బజర్ ఎవరు ఫస్ట్ ప్రెస్ చేశారో వాళ్ళకే కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు సాయి ధ్రువ్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, తర్వాత పాట. ఈ పాట ఉన్న సినిమాలో హీరోయిన్ కథ ప్రకారం ఏ దేశంలో ఉంటుంది? ఈ పాట ఉన్న సినిమాలో హీరోయిన్ కథ ప్రకారం ఏ దేశంలో ఉంటుంది? సాంగ్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది శశిధర్ ఫ్రమ్ వైజాగ్. ఆస్ట్రేలియా. పక్కా? పక్కా. ఏ సినిమాది? ఆరెంజ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ విజువల్ ప్లీజ్. ప్రసిద్ధి చెందిన ఈ నంది ఏ జిల్లాలో ఉంది? ఈ నంది ఏ జిల్లాలో ఉంది? బజర్ అనన్య. ఆన్సర్? కర్నూలు సార్. కర్నూలు? ఎస్ సార్. పక్కా? పక్కా సార్. ఏ ఊరది? మహానంది. సారీ, రాంగ్ ఆన్సర్. అనంతపురం జిల్లాలో ఉంది, లేపాక్షి. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శశిధర్ ఫ్రమ్ వైజాగ్ 20 పాయింట్స్, సాయి ధ్రువ్ ఫ్రమ్ నెల్లూరు 20 పాయింట్స్, పావని ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్, అనన్య ఫ్రమ్ ఒంగోల్ 5 పాయింట్స్, అండ్ రోహన్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. ఓకే, మీ అందరి ఫేవరెట్ రౌండ్ వచ్చేసింది లిటరేచర్. లిటరేచర్ అంటే ఒక వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాంక్స్ ఇస్తాను, అండ్ ఫస్ట్ లెటర్ రివీల్ చేశాక ఒక క్లూ ఇస్తాను, అప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేశాక గెస్ చేస్తే 40, థర్డ్ లెటర్ తర్వాత 30, ఫోర్త్ తర్వాత 20, ఫిఫ్త్ తర్వాత 10. ఓకే, ఇది బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. రాంగ్ ఆన్సర్ చెప్తే -5. బజర్ ప్రెస్ చేస్తే ఆన్సర్ చెప్పలేకపోయారనుకో, అప్పుడు కూడా రాంగ్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వర్డ్ 11 letter word please. I reveal letter number 8. Clue. బేరం ఇంకా కుదరలేదు. క్లూ డైరెక్ట్ గా ఉండదు, మీకు వచ్చిన వర్డ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం మాత్రమే క్లూ. ఓకే, ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఎనీ ఆన్సర్స్? ఓకే, I reveal letter number 3. బేరం ఇంకా కుదరలేదు. ఓకే, letter number 5 please. Letter number 3 is G. Letter number 5 is T. Letter number 8 is T. Clue. బేరం ఇంకా కుదరలేదు. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? రివీల్ letter number 2 please. ఇంకా బేరం కుదరలేదు. Letter number 2 is E. Okay, Sai Dhruv. Negotiation. Sure? Sure. Spelling? NEGOTIATION. Correct answer, 20 points. Literature round lo second word. 10 letter word please. I reveal letter number 4. P. Clue. Be alert. Be alert. Guess just the 50 points. Reveal letter number 6 please. C. Clue. Be alert. Be alert. Guess just the 40 points. Suspicious. ఇక్కడున్న వర్డ్ అది కాదు యాక్చువల్లీ. వర్డ్ ఫిట్ అవుతుంది.
Wrong answer, minus 5 points. I reveal letter number 2. Be alert. I reveal letter number 3. Pavani. Inspecting. Inspecting. Inspection. Inspection. And రెండిటికి తేడా ఏంటి? Be careful inspection. Correct answer. 20 points. 10 letter word please. I reveal letter number 2. Clue. తప్పటడుగులు ఇప్పుడిప్పుడే. తప్పటడుగులు ఇప్పుడిప్పుడే. Please reveal letter number 10 please. Letter number 10. E. ఇప్పుడిప్పుడే తప్పటడుగులు. I reveal letter number 7. ఇంకో క్లూ. కొంచెం లెర్నింగ్, కొంచెం ఎర్నింగ్. కొంచెం లెర్నింగ్, కొంచెం ఎర్నింగ్. లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 3. కొంచెం లెర్నింగ్, కొంచెం ఎర్నింగ్, తప్పటడుగులు ఇప్పుడిప్పుడే. సాయి ధ్రువ్. Apprentice. Sure? Sure. Spelling? APPRENTICE. Correct answer. 20 points. ఒకసారి థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సాయి ధ్రువ్ ఫ్రమ్ నెల్లూరు 55 points. పావని ఫ్రమ్ గుంటూరు 30 points. శశిధర్ ఫ్రమ్ వైజాగ్ 20 points. Anunya from Ongole 5 points. Rohan from Hyderabad 0 points. The champion final round Run Raja Run. సో రన్ రాజా రన్ అంటే మీ అందరికీ తెలుసు రౌండ్ రాబిన్. 30 seconds లో ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. పాస్ అంటే కనుక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, నెగిటివ్ పాయింట్స్ ఉండవు. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. సో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకుంటే అందులోనే క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ రోహన్. ఈ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బిల్లా సినిమాలో రంగా అంటే ఎవరు? ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. సోలో సినిమా హీరోయిన్ ఎవరు? పాస్. కలేజా సినిమాలో మహేష్ బాబు తాతయ్యగా నటించింది ఎవరు? పాస్. నితిన్ నిత్యామేనన్ కలిసి నటించిన తొలి సినిమా? ఇష్క్. కరెక్ట్ ఆన్సర్. బొమ్మరిల్లు ఫాదర్ ఎవరు? ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్. అత్తారింటికి దారే సినిమాలో గౌతమ్ నందా అంటే ఎవరు? పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. కుర్రాడు సినిమా హీరో ఎవరు? పాస్. వెల్ డన్. 40 పాయింట్స్ వచ్చాయి. అనన్య, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇన్సెక్ట్స్ ద్వారా జరిగే పాలినేషన్ ఏమంటారు? పాస్. టిండల్ ఎఫెక్ట్ ని ఏ ఫిజిసిస్ట్ పేరు పెట్టారు? పాస్. మనుషుల్లో మోస్ట్ కామన్ గా డిటెక్ట్ అయ్యే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏది? పాస్ సార్. మొదటిసారి మెర్క్యూరీ థర్మోమీటర్ ని ఎవరు తయారు చేశారు? పాస్. ఏ ఫ్యూయల్ ని రాక్ ఆయిల్ అని కూడా అంటారు? పాస్. హెవీ వాటర్ మాలిక్యులర్ ఫార్ములా? పాస్. శశిధర్, నీ ఫేవరెట్ టాపిక్? స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సన్నీ డేస్ అనే ఆత్మకథ ఏ క్రికెటర్ రాశారు? సునీల్ గవాస్కర్. కరెక్ట్ ఆన్సర్. భారత్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే సొంత రాష్ట్రం ఏది? రాజస్థాన్. రాంగ్ ఆన్సర్. వివిఎస్ లక్ష్మణ్ మాతృభాష ఏది? తెలుగు. కరెక్ట్ ఆన్సర్. చైనీస్ చెక్కర్ బోర్డ్ ఏ ఆకారంలో ఉంటుంది? పాస్. కోల్కతా వీధి బాలల సంక్షేమం కోసం కృషి చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎవరు? పాస్. ఇండియా ఇప్పటి వరకు ప్రపంచ వరల్డ్ కప్ పోటీలు ఫైనల్కి ఎన్నిసార్లు చేరింది? 3 times. కరెక్ట్ ఆన్సర్. పావని, Mythology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేవర్షి అంటే ఎవరు? Pass. ఇంద్రసభలోని నాట్యగత్తెల్లో రెండోది? Pass. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని కలిపే ఉంటారు? త్రిమూర్తులు. కరెక్ట్ ఆన్సర్. రావణుడు ఏ సంగీత పరికరాన్ని వాయించేవారు? Pass. త్యాగరాయ కృతులు ప్రధానంగా ఏ భాషలో ఉన్నాయి? Pass. కుంభరాశిని ఏ బొమ్మతో సూచిస్తారు? కుండ. కరెక్ట్ ఆన్సర్. సత్యయుగం అని ఏ యుగాన్ని అంటారు? మొదటి యుగం. కరెక్ట్ ఆన్సర్. పేరు కృతయుగం.
సాయి ధ్రువ్ నీ టాపిక్. Cinema. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరంజీవి గాంధీ గారిని ఫాలో అయ్యే సినిమా ఏది? Shankar Dada Zindabad. కరెక్ట్ ఆన్సర్. సాగర సంగమంలో హీరో ఎవరు? Kamal Hassan. కరెక్ట్ ఆన్సర్. మిరపకాయ సినిమాలో వినమ్ర అంటే ఎవరు? Risa Gangopadhyay. కరెక్ట్ ఆన్సర్. ఠాగోర్ సినిమా డైరెక్టర్ ఎవరు? V.V. Vinayak. కరెక్ట్ ఆన్సర్. యమదొంగలో యముడు. Mohan Babu. కరెక్ట్ ఆన్సర్. నితిన్ జనీలియా జంటగా వచ్చిన తొలి సినిమా ఏది? Pass. తెలుగు సినిమా డాన్ డైరెక్టర్ ఎవరు? Don. Raghav Lawrence. కరెక్ట్ ఆన్సర్. దాంతో ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పావని ఫ్రమ్ గుంటూరు వెరీ వెల్ ప్లేడ్ 60 పాయింట్స్. శశిధర్ ఫ్రమ్ వైజాగ్ 45 పాయింట్స్. రోహన్ ఫ్రమ్ హైదరాబాద్ 40 పాయింట్స్. అనన్య ఫ్రమ్ ఒంగోల్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ సాయి ధ్రువ్ ఫ్రమ్ నెల్లూరు విత్ 115 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో ఈ ఎపిసోడ్ విన్నర్ సాయి ధ్రువ్ ఫ్రమ్ నెల్లూరు విత్ 115 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. హలో, హలో సార్. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మధ్యలో ఒక చోట డిసప్పాయింట్ అయినట్టున్నావు. ఎప్పుడు? లిటరేచర్ రౌండ్లో సెకండ్ క్వశ్చన్. బట్ లిటరేచర్ చాలా బాగాడేవు కదా. స్పెల్ బీ హెల్ప్ చేస్తుంది కదా. ఎస్ సార్. చాలా మీరు మధ్యలో టెన్షన్ ఫీల్ అయ్యారండి? కొంచెం ఎక్కడ? లిటరేచర్ లిటరేచర్ లో రాంగ్ కాదు, బట్ స్టిల్ బీ అలర్ట్ అనే దానికి సరిపోలేదు. సో ఆల్మోస్ట్ 3 చెప్పావు కదా. లాస్ట్ లో కూడా పావని అండ్ సాయి ధ్రువ్ కొంచెం క్లోజ్ వచ్చారు. సో అవును కొంచెం సార్. నర్వస్ ఫీల్ అయ్యారా? కొంచెం కానీ సినిమా నాలెడ్జ్ నీకు బాగా ఉంది. బాబోయ్ కదా, బాగా చూస్తావు సినిమాలు. వెరీ గుడ్, ఆల్ రౌండర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అదండి ఈరోజు ఎపిసోడ్లో సారాంశం ఏంటంటే, లిటరేచర్ కనుక మాస్టర్ చేస్తే ఛాంపియన్ షోలో చాలా ముందుకెళ్ళచ్చు. ఓకే, సో ప్లీజ్ కీప్ వాచింగ్ ఛాంపియన్. అండ్ మీకు పార్టిసిపేట్ చేసే ఉద్దేశం ఉంటే జాగ్రత్తగా గమనించండి, ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.